ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చెందకూడదు. ఆ ఎమ్మె పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉండాలి. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తుకొచ్చేస్తుంటావా? ఏంది నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం సిందకూడదా? ఆ వసంత గడి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. నన్ను దాటి వసంత గడిని తాకలరా చూద్దాం. ఈ భారత గడ్డలో కురుక్షేత్రం జరుగుద్ది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీటి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావో 4 రోజులు ఉండిపోతావు. బట్ పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసిందిరా. ఎప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తున్నదా? బంగారం మీ కాలు పట్టుకుంటాన్రా. భారతి వదిలేండిరా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది అట్నే చేద్దామా?